హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ స్లీప్ ఓవర్. ఈ పర్టిక్యులర్ టాపిక్ గురించి నా ఒపీనియన్ నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామందికి ఒక కొద్దిగా నాకు తెలిసినంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనేదే నా చిన్న ప్రయత్నము. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకు అనంటే చాలామంది మనము వార్తల్లో కానీ ఎక్కడైనా సరే ఆడపిల్లల మీద ఎలాంటివి జరుగుతున్నాయో మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాం కాబట్టి నాకు తెలిసిన ఈ చిన్న విషయాన్ని క్లియర్గా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్లీప్ ఓవర్ ఇది అమెరికాలో చాలా అంటే చాలా ఫేమస్ అయిన కల్చర్ అనే చెప్పాలి. యాక్చువల్గా కల్చర్ అనే దానికంటే కూడా చాలామంది ఈ స్లీప్ ఓవర్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తారని చెప్పాలి. స్లీప్ ఓవర్ అంటే నాకు తెలిసిన దాని ప్రకారం పిల్లలు ఉంటారు కదండి, అంటే స్టూడెంట్స్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి మిడ్ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, కాలేజ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి ఆ నైట్ డిన్నర్ అక్కడ చేసేసి ఆ తర్వాత ఇక్కడ అమెరికన్స్కి ఏంటంటే వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఏ పిల్లలకైనా సరే సపరేట్గా రూమ్స్ ఉంటాయి. సో వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కాసేపు ఆడుకొని ఆ తర్వాత పడుకొని నిద్రపోతారు. తెల్లారి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు. ఇది సింపుల్గా చెప్పాలంటే స్లీప్ ఓవర్ అంటే. అమెరికాలో ఇదివరకు చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్గా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉండేది. ఎస్పెషల్లీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి, మిడ్ స్కూల్ పిల్లలకి ఇది చాలా క్వైట్ కామన్ టాపిక్ అనమాట. అంటే స్లీప్ ఓవర్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి స్లీప్ ఓవర్లో అక్కడ ఒక నైట్ ఉండి సరదాగా ఎంజాయ్ చేయాలి. అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళని కలవాలి, వాళ్ళతోటి సరదాగా ఆడుకోవాలి, వాళ్ళతో కలిసి పడుకోవాలి అక్కడే ఆ రూమ్లోనే. సో బోల్డ్ అనే విషయాలు షేర్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఆడుకోవచ్చు అని ఈ ఫీలింగు. కానీ ఇప్పుడిప్పుడే అమెరికన్స్ కూడా స్లోగా అవాయిడ్ చేయడం మొదలుపెట్టారండి. ఈ స్లీప్ ఓవర్ అనేదాన్ని చాలా వరకు అవాయిడ్ చేస్తూ వస్తున్నారనమాట. ఎందుకంటే ఆల్రెడీ అమెరికాలో చాలామందికి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళకి అర్థమైంది ఇది కరెక్ట్ పద్ధతి కాదేమో అని. కాబట్టి స్లోగా అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. పూర్తిగా అవాయిడ్ చేశారని నేను చెప్పట్లేదు, స్లోగా అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. కానీ మన ఇండియాలో మన ఇండియన్స్ ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తారు. ప్రతి చిన్నది మనం వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు ఉంటాము. ప్రతి ఒక్కళ్ళం అదే, నేననే కాదు ఎవరనే కాదు, అందరం అదే మైండ్ సెట్ తోటి ఉంటాము. వెస్ట్రన్ కల్చర్ని త్వరగా అడాప్ట్ చేసుకుందాము, అది అలా ఇది ఇలా అని. సో ఇండియాలో కూడా నాకు తెలిసింది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఈ స్లీప్ ఓవర్ అనే కాన్సెప్ట్ని స్లోగా ఇంట్రడ్యూస్ చేసుకొని దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారని. అమెరికాలో కూడా అమెరికన్స్ తగ్గిస్తున్న ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ని ఇండియన్స్ మాత్రం తూచా తప్పకుండా చాలా వరకు ఫాలో అవుతున్నారు. అంటే చాలామంది ఇండియన్స్ ఈ స్లీప్ ఓవర్ అనే కాన్సెప్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారనమాట. ఇండియాలో కూడా స్లోగా ఇది అడాప్ట్ చేసుకొని ఇంక్రీజ్ చేస్తూ పోతున్నారు. కానీ ఈ స్లీప్ ఓవర్ అనే దానివల్ల జరిగే నష్టాలు మాత్రం ఎవ్వరూ ఆలోచించడం లేదండి. ఇది జస్ట్ నా ఒపీనియన్, నేను తెలుసుకున్న విషయాలు మీ అందరి కోసం. ఎవరికైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరినీ సేఫ్గా ఉంచాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఫస్ట్ థింగ్, మీరు ఎవరైనా సరే పిల్లల్ని స్లీప్ ఓవర్కి పంపిస్తున్నారు అని అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు ఆపోజిట్ ఫ్యామిలీ, మీరు పంపించే ఫ్యామిలీ ఎవరైనా సరే, అది ఇప్పుడు మా ఇంటికైనా ఇంకొకళ్ళ ఇంటికైనా లేకపోతే ఇంకొకళ్ళ ఇంటికైనా, ఆ ఇంట్లో మీ పిల్లల ఏజ్ మగ పిల్లలు ఉన్నారా, మీ పిల్లల ఏజ్ కంటే పెద్దవాళ్ళు అంటే ఎల్డర్స్ ఉన్నారా మగపిల్లలు ఎవరైనా, లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అది ఇండియాలోనైనా ఇక్కడైనా సరే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆ పర్టికులర్ టైం ఎస్పెషల్లీ ఈ ఇప్పుడున్న జనరేషన్ని బట్టి, మనం తినే చెత్తని బట్టి పిల్లలు చాలా ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారు. ఆడపిల్లలు హార్మోన్ అనేవి చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి. అది ఇంక్లూడింగ్ మగపిల్లలకు కూడా అండి. ఆడపిల్లలు ఒక్కళ్ళకే కాదు, మగపిల్లలకి ఆడపిల్లలకి ఇద్దరికీ ఇదే ప్రాబ్లము ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఏజ్ పిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఆ ఇంట్లో అంటే వాళ్ళకి కూడా హార్మోన్స్ ఇంప్రూవ్ అవే స్టేజే కదండి. లేదంటే వాళ్ళకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఆల్రెడీ హార్మోన్స్ చేంజ్ అయ్యే స్టేజ్లో ఉంటారు. సో రకరకాలుగా ఉంటారు. మనకి బయట కనిపించేదంతా
లోపల ఉండేది మైండ్ సెట్‌లో ఉండేదంతా చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ప్రతి మనిషిలోనూ ఖచ్చితంగా 2 రకాలు ఉంటాయి. మనకు బయట కనిపించి, మనం మాట్లాడి, మనం చూసేదంతా ఒకటి. వాళ్ళ ఇన్నర్ మైండ్‌లో కొన్ని ఆలోచనలైతే ఉంటాయి ఖచ్చితంగా. వాటిని మనం వెళ్లి చదవలేం గదండీ. వాళ్ళెప్పుడు ఎలా ఏ విధంగా బిహేవ్ చేస్తారనేది మనకెట్లా తెలుస్తుంది? మనకి ఒక 1 ఇయర్ నుంచో, 2 ఇయర్స్ నుంచో పరిచయం ఉంటారు. సో, స్లీప్ ఓవర్‌కి పిల్లల్ని పంపిస్తాము. వాళ్ళ మైండ్ సెట్ మనం ఎట్లా చదువుతాం? చదవము గదా! సో, బయటికి బానే ఉంటారు, సరదాగానే ఉంటారు. లోపల ఏం ఆలోచిస్తారు, ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తారనేది మనకు తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌లో మగపిల్లలు ఎలా ఉన్నారో, ఆ ఇంట్లో ఏంటి పరిస్థితి అని బేరీజ్ వేసుకొని, ఆ తర్వాత మాత్రమే ఒకవేళ మీరు పంపించుకోవాలనుకుంటే పంపించండి. కానీ నా ఉద్దేశ ప్రకారం అయితే మాత్రం అస్సలంటే అసలు ఈ స్లీప్ ఓవర్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. ఇది ఒక సేఫ్ అని చెప్పడానికి లేదు. ఇది మంచి కల్చర్ అని చెప్పడానికే లేదండి. అదేమి మంచి కల్చర్ కాదు. అదేమి సూపర్ కల్చర్ కాదు. వెస్టర్న్ కల్చర్‌లో చాలా మంచి విషయాలున్నాయి. వాటిని అడాప్ట్ చేసుకుంటే తప్పులేదు కానీ, చెత్తని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు కదండీ. సో, మగపిల్లలు ఎలా ఉంటున్నారు, ఏంటి, ఏ ఏజ్ వాళ్ళు ఉంటున్నారని ఖచ్చితంగా తెలుసుకోండి. రెండవది, మీ పిల్లలకి లేదంటే మీరు ఎవరి ఇంటికైతే పంపిస్తున్నారో ఆ పిల్లలకి ట్యాబ్లెట్లు, ఫోన్లు ఇవి చూసే హ్యాబిట్ ఎంతవరకు ఉందో తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలకి చాలామంది ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో చాలామంది ట్యాబ్లెట్లు, ఫోన్లు ఇవ్వడం క్వైట్ కామన్ అయిపోయింది. వాళ్ళని ఏదో ఒక విధంగా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ముందు అయితే ఎంగేజ్ చేస్తున్నారు. సో, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏంటి అనేది మనకు తెలీదు. అందులో అమెరికాలో సెపరేట్ బెడ్‌రూమ్స్ ఉంటాయి కాబట్టి ఇండియన్స్ కొంతమంది సెపరేట్ బెడ్‌రూమ్స్ పెడతారు. కొంతమంది పెట్టకపోవచ్చు. బట్ కామన్‌గా పిల్లలొచ్చారు, స్లీప్ ఓవర్‌కొచ్చారంటే అందరూ ఒక బెడ్‌రూమ్‌లో పడుకుంటారు. అక్కడ పెద్దవాళ్ళు ఉండకపోవచ్చు. అందరూ ఒక బెడ్‌రూమ్‌లో పడుకుంటారు. వాళ్ళ దగ్గర ట్యాబ్లెట్ ఉంది. ఏం చూస్తున్నారనేది మనకెట్లా తెలుస్తుందండి? ఎలక్ట్రానిక్స్ ఏదో ఫోన్ అయినా, ట్యాబ్లెట్ అయినా, ఇంకొకటైనా కావచ్చు. ఏం చూస్తున్నారనేది మనకెట్లా తెలుస్తుంది? మనం వెళ్ళి వాళ్ళు ఎంత నైట్ వరకు మేలుకొనున్నారు, మనం లైట్లు ఆపేసొచ్చినా, మళ్ళీ మనం పడుకున్నాక వాళ్ళు లైట్‌లేసుకోరని గ్యారంటీ ఏంటి? ఇలాంటివన్నీ అవతల పిల్లలైనా, మన పిల్లలైనా, ఎవరి పిల్లలకైనా సరే ఎంతవరకు దాన్ని యూజ్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మోళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తున్నారా లేదా? ఓకే. ఒక అరగంట చూడనిస్తున్నారు. అది హాల్లోనే అందరి ముందే చూడమంటున్నారు. తర్వాత బెడ్‌రూమ్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్స్ ఎలౌ చేయట్లేదంటే ఓకే. కొంతవరకు ఆలోచించొచ్చు మీరు. లేదు అక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్స్ అలౌ చేయరు వాళ్ళ పేరెంట్స్ అంటే, అలాంటి చోట ఒక్క నిమిషం ఆలోచించుకొని మీరు కంఫర్టబుల్ అనుకుంటే పంపించుకోవచ్చు. మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కూడా అండి. మనం ఒక ఇంటికి పంపించేటప్పుడు మన పిల్లల హ్యాబిట్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మన పిల్లల ఏజ్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. మన పిల్లల ఏజ్, మన పిల్లల హ్యాబిట్స్, వాళ్ళు అక్కడికెళ్ళి ఇదివరకు ఎప్పుడన్నా ఎళ్లారా? ఎళ్తే ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే కొత్త ప్లేస్‌కెళ్తే అంత ఈజీగా నిద్ర పట్టదు. ఏ పిల్లలకి కూడా అంత ఈజీగా ఏమీ ఆ ప్లేస్‌లో అడాప్ట్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా నిద్రపోవడాలు ఇవన్నీ చెయ్యరు. ఇంకా పిల్లలు కలిస్తే ఎక్కువ ఓవర్ టైము స్పెండ్ చేసేస్తారనమాట. నైట్ లేట్ టైం అయిపోతుందనమాట. సో, ఇవన్నీ బేరీస్ వేసుకోండి. ఎస్పెషల్లీ మీ పిల్లలు 8 ఇయర్స్ దాటిన తర్వాత స్లీప్ ఓవర్ కంటే మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేస్తే మీ పిల్లలు సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నట్టేనండి. అంతే తప్ప అంటే మనం చూస్తున్నాం కాబట్టి ఎర్లీ మెచ్యూర్స్ అవన్నీ అవుతున్నాయి కాబట్టి హార్మోనల్ చేంజెస్ చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అవన్నీ చూసుకొని ఆ తర్వాతే పంపించండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అసలు స్లీప్ ఓవర్ అనేది మంచి కల్చర్ కాదు నా ఉద్దేశంలో. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయబాకండి అసలు. అస్సలంటే అసలు ఎంకరేజ్ చేయబాకండి. సర్టెన్ ఏజ్ అంటే ఒక 16 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకేంటంటే అట్లీస్ట్ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. ఓకే. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది ఇట్లాగా మనం ఎక్కడ ఇలా రియాక్ట్ అవ్వాలి, అక్కడ అలా రియాక్ట్ అవ్వాలనేది వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుంది. 10 ఇయర్స్, 8 ఇయర్స్ లేదంటే 12 ఇయర్స్ పిల్లలకి ఎంతవరకు తెలుస్తుందండి? మనం ఊరికే ఇప్పుడిప్పుడు తెచ్చిపెట్టుకొని బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని చెప్తున్నాము. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని చెప్తున్నాం కానీ, మనం ఎట్లాంటి విషయాల్లో ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనం చెప్తున్నామండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ ఇంట్లో ఎవరో సంథింగ్ ఒక ఇష్యూ జరిగింది. మీ అమ్మ వాళ్ళకి చెప్పొద్దు, ఇట్లా చెప్పామనుకో ఇట్లా చేస్తారు, వాళ్ళని కొడతారు లేకపోతే తిడతారు, అది ఇది అని చెప్పి ఏదో చెప్పేశారు. చెప్పంగానే వీళ్ళు అవును కదా చెప్తే కొడతారేమో, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి సైలెంట్గా ఉన్నారనుకోండి. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఏమయ్యింది అనేది మనకి ఎట్లా తెలుస్తుందండి? సో,
సో ఇలాంటివి కూడా ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం హైడ్ అండ్ సీక్ గేమ్ చాలా ఎక్కువ ఆడతాం. దాగుడు మూతలు మా చిన్నప్పుడు కూడా విపరీతంగా ఆడేవాళ్ళమి. అలాంటివి ఆడేటప్పుడు లోపల ఎవరుంటారో తెలీదు. ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే ఒక్క సింగిల్ కిడ్ సపరేట్ అయ్యారనుకోండి, అన్ని వేళలా అన్ని సిచ్యువేషన్స్ మన టైము మన చేతుల్లో ఉండదు. అది ఎవ్వరి చేతుల్లోనూ ఉండదు. సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ చెప్పండి. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి, ఈవెన్ మగపిల్లలైనా సరేనండి, స్లీప్ ఓవర్కి ఎంకరేజ్ చేయబాకండి. ఎందుకంటే మగపిల్లలకి ఆడపిల్లలకి ఇద్దరికి ఈ రోజుల్లో సేమ్ ఏజ్లోనే హార్మోన్ బ్యాలెన్స్ తప్పడము, హార్మోన్స్ చేంజ్ అవ్వడం అనేది క్వైట్ కామన్గా జరుగుతుంది. ఇది ఎవరు తప్పుగా తీసుకోవద్దండి. కేవలం నా ఒపీనియన్ దాని మీద. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో కూడా చూశానమాట. స్లీప్ ఓవర్కి పంపించడము అవన్నీ చూశాను. ఒక అమెరికన్ వీడియో కూడా చూశాను అనమాట. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు స్లీప్ ఓవర్కి విపరీతంగా వెళ్ళేవాళ్ళంట. కానీ అప్పట్లోనే ఆడపిల్లల విషయంలో చాలా అంటే చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి అంట. చాలా అంటే చాలా దారుణమైన ఇన్సిడెంట్లు జరిగినాయని ఆయన చెప్తుంటే, ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్తుంటే అమెరికన్, అది చూశానమాట. నాకు చాలా అంటే చాలా భయం వేసింది. అమ్మో, ఇంత దారుణంగా ఉంటుందా ఇది. ఎందుకంటే మా పిల్లల్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంటారు స్లీప్ ఓవర్ చేద్దాం, స్లీప్ ఓవర్. నేను ఎప్పుడు అలౌ చేయలేదు ఇంతవరకు, అలౌ చెయ్యను కూడా. నేను దానికి ఫేవరెట్ కాదు. ఆ పర్టికులర్ స్లీప్ ఓవర్ అనే కాన్సెప్ట్ నాకు నచ్చని కాన్సెప్ట్. అందుకే ఎవరైనా సరే ఆడపిల్లలు మీ ఇంట్లో ఉన్నారంటే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ స్లీప్ ఓవర్ లాంటి వెస్ట్రన్ కల్చర్ని అవాయిడ్ చేయండి. ఇది కేవలం నా ఒపీనియనేనండి, తప్పుగా తీసుకోవద్దు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. బట్ చేసే ముందు దాని ఇంపాక్ట్ కూడా ఆలోచించండి. అక్కడ ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి, సంథింగ్ జరిగింది అనుకోండి, పొరపాటుగా కావచ్చు, అనుకోని ప్లాన్డ్గా కావచ్చు, ఏదో ఒక ఇష్యూ జరిగిందనుకోండి, ఆ పిల్లల మైండ్ సెట్ మీద అది పడిందంటే ఒక్కసారి జీవితంలో దాన్ని మనం ఏం చేసినా పోగొట్టలేము. ఆ ఇంపాక్ట్ పిల్లల జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయమని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి ఒక్కసారి. ఈ వీడియో కేవలం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాత్రమేనండి, ఎవరు తప్పుగా తీసుకోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక, మీరు ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయాలనుకుంటే కనుక దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.